బంధాలకు సంబంధాలకు ఒకప్పుడు విలువలు ఉండేవి కానీ ఇప్పుడు వావి వరుసలు లేని వివాహితర సంబంధాలే ట్రెండ్. వినడానికి కొద్దిగా ఏదోలో ఉన్న ప్రెజెంట్ జనరేషన్ లో జరిగేది ఇదే. మరి తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే అసలు ఈ సమాజం ఎటుపోతుంది, డబ్బు మోహం పిచ్చిలో పడి జనాలు రక్త సంబంధాలనే మర్చిపోతున్నారా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. మరి వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుని అడ్డొచ్చిన వారిని అడ్డంగా కడతీర్చేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు మైనర్లు 5 నెలల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త చనిపోవడంతో బాలిక తల్లి ఈ జంటతోనే కలిసి ఉంటుంది. ఇదే టైంలో 40 ఏళ్ల వయసున్న అత్త 18 ఏళ్ల అల్లుడితో చనువుగా ఉండడం మొదలుపెట్టింది. రోజు మాటా కలిపింది. ఇది కాస్త వివాహితర సంబంధానికి దారితీస్తుంది. ఇక్కడి వరకు ఓ లెక్క అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఎన్ని రోజులని ఇలా ఉందాం, కలిసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు అత్త అల్లుడు. ఇదే టైంలో శుక్రవారం రాత్రి కూతురు ఇంట్లో ఉండగానే ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. ఇది గమనించిన కూతురు భర్త తల్లి మెడలో తాళి కట్టబోతుంటే అడ్డుకుంది. అతనితో తీవ్ర వాగ్వాదానికి దిగింది. దీంతో రెచ్చిపోయిన బాలిక తల్లి భర్త ఇద్దరూ కలిసి బాలికపై రోకలి బండతో దాడి చేశారు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. అయితే ఇంట్లో నుంచి అరుపులు కేకలు వినిపించడంతో హుటాహుటున అక్కడికి చేరుకున్న స్థానికులు తీవ్ర గాయాలతో పడిన ఉన్న బాలికను వెంటనే హాస్పిటల్కు తరలించారు. తర్వాత అత్త అల్లుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.